అవేర్నెస్ వచ్చేంత వరకు వాళ్ళ నడుస్తూనే ఉంటాయి. డోన్ పట్టణంలో ఘనంగా నిర్వహించేందుకు డోన్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో కూడా వాల్మీకులు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కార్యక్రమాలు చేయడం అనేది చేపట్టడం జరుగుతుంది. మరి వాల్మీకుల్లో చైతన్యాన్ని, వాల్మీకి బోయలను చైతన్యాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వాల్మీకి జయంతిని మనం ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వం కూడా వాల్మీకి జయంతిని ప్రభుత్వ పండుగగా పరిగణించి ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని నిర్వహించడం అనేది హర్షించదగ్గ పరిణామం. గత ప్రభుత్వాలు చేసినాయి, ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి మేము దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే అంతటితోనే ఆగకుండా ముఖ్యంగా వాల్మీకుల చిరకాల వాంఛ మనోభావం, మా వాల్మీకులు అభివృద్ధి కావాలంటే మరి వాల్మీకులను గతంలో ఉన్న ఎస్టీ జాబితాను పునరుద్ధరించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చితే మేము రుణపడి ఉంటాము. వాల్మీకి జాతి, వాల్మీకి బోయలు అభివృద్ధి చెందుతారనే విషయాన్ని మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఆ లక్ష్య సాధన కోసమే ఈరోజు ఈ వాల్మీకి జయంతి ఉత్సవాలను ఒక చైతన్యవంతంగా, చైతన్యపూరితంగా వాల్మీకి జాతిని కదిలించేదానికి దీన్ని ఒక వేదికగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాల్మీకి యువకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు వీళ్ళందరూ పెద్ద ఎత్తున వారి భుజస్కంధాలపైన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకొచ్చి నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా మరొక తూరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జై వాల్మీకి, జై జై వాల్మీకి, జై వాల్మీకి మహర్షికి జై. ఈ నెల 20వ తారీఖు బుధవారం రోజు వాల్మీకి మూలపురుషులైనటువంటి వాల్మీకి జయంతి 20వ తారీఖు జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా 50 మంది అందరూ కూడా జయంతిని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మన డోన్ పట్టణంలోని వాల్మీకి విగ్రహం దగ్గరికి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి పూజలు జరుపుకొని అంత జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన వాల్మీకులందరూ కూడా ఏకమై మనం ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మన ముఖ్యమైనటువంటి డిమాండ్ అయినటువంటి ఎస్టీ జాబితాను పునరుద్ధరించి వాల్మీకులను బీసీలో నుంచి ఎస్టీలుగా చేర్చేదానికోసం ఈ జయంతిని పురస్కరించుకొని అందరం కూడా కలిసి ఈరోజు నుంచి పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలని మనం పోరాటం చేస్తున్నాం. అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మనము అడగనంత